నన్ను బయటికి పంపడానికి నాకు దొంగతనం అంటగట్టావని నాకు తెలియదనుకున్నావా రోషిని? నిన్ను పంపిస్తే చాలనుకున్నాను. తోడుగా మీనాక్షి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. మన దేశంలో మేనస్ తెలియని వాళ్ళకు కూడా రామాయణం తెలుస్తుంది. అడవికి వెళ్లాల్సింది రాముడు మాత్రమే అయినా భర్తకు తోడుగా సీత కూడా వెంట నడిచిందన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అందుకే కదా మీరిద్దరూ బయటుంటే నేను అనుకున్నది చేయలేనేమోనని, చచ్చిపోతానని డ్రామా ఆడాను. మీ ఇద్దరిని విడగొడతాను. మిమ్మల్ని బాధ పెట్టాలంటే మీరిల్లు వదిలి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? కారు వెనక సీట్లో కూర్చున్న నీకే ఇన్ని తెలివితేటలుంటే యాక్సిడెంట్ కాకుండా చాకచక్యంగా కారు నడిపే నాకెన్ని తెలివితేటలుండాలి? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నేను మీనాక్షికి చూపొచ్చే వరకు ఇల్లు వదిలేసి వెళ్ళను. నేను బయట ఉంటే నా మీద కోపంతో నువ్వు మీనాక్షిని ఏమైనా చేయడానికి తెగిస్తావని నాకు తెలీదా? నేను ఇక్కడే ఉంటా, నా భార్యని కాపాడుకుంటా. ఇప్పుడు శాంపుల్ మాత్రమే చూసాం. ముందు ముందు చాలా దారుణాలు చూస్తావు. నేనుండగా నువ్వేం చేయలేవు. చూద్దాం చూద్దాం. సార్, బొమ్మ పూర్తయింది. పెద్దయినా లేవండి. చూడండి, పెద్దనా వీడేనా? వీడేనా నాగభూషణం గారిని చంపింది? వీడేనా? లేదు బాబు, అతను కాదు. పెద్దనా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. ఆ రోజు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన బాగా గుర్తుకు చేసుకోండి. మీరు చెప్పే సమాధానం మీద ఈ కేసు మలుపు తిరగబోతోంది. నా కోసం మరొక్కసారి గుర్తు చేసుకోండి. నాకు బాగా గుర్తు బాబు, అతను కాదు. ఆ రోజు సంఘటనను నేను మర్చిపోలేను. పెద్దయినా నువ్వు చెప్పిన పోలికల రూపమే ఈ బొమ్మ. చాలా రోజులైంది కదా, ఒక్కసారిగా పోల్చుకోలేకపోతున్నారేమో. ఇతనే అతనై ఉంటాడు. ఒక్కసారి చూడు. ఎన్ని రోజులైనా సూచాయిగా ఆ రూపాన్ని నేను గుర్తుపట్టగలను. నేను సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాను బాబు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నాగభూషణం గారితో గొడవ పడింది ఇతను కాదు. సరే పెద్దయినా, అతను కాదు అంటున్నా. నేను నిన్ను నమ్ముతాను. పోనీ ఆ అమ్మాయి పోలికలైనా చెప్పు, నేను బొమ్మకి ఇస్తాను. బాబు, ఇలా పోల్చి చెప్పడం నా వల్ల కాదు. వాళ్ళని చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సరే పెద్దయినా, ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పెద్దాయన చెప్పింది కరెక్టే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పోలినవాడు కాదు. కానీ మీనాక్షి ఇంట్లో హంతకుడి తాలూకు ఆనవాళ్లున్నాయి. అలాగే మీనాక్షి ఇంట్లో హంతకుడి ఊహ చిత్రం ఉంది. దాన్ని చెక్ చేస్తే హంతకుడి క్లూ దొరుకుతుంది. కమాన్, మీనాక్షి ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం. ఎస్.
మీనాక్షి, అమ్మ మీనాక్షి. శంకరన్నయ్య, నాకు అర్జెంటుగా సాయితో గీయించిన బొమ్మ కావాలమ్మా. పోయినసారి నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వేసిన స్కెచ్ దొరకలేదు. అది ఎక్కడుందో దొరికిందా? ఆ బొమ్మ సాయి దగ్గరే ఉంది. అదేమో అక్కతో వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ప్రస్తుతానికి గండం గడిచిపోయింది. నేను వెళ్ళి సాయి దగ్గర బొమ్మ తీసుకొచ్చి నీకు స్టేషన్లో ఇస్తానులే శంకరం. ఆ బొమ్మ ఉంటే నీకు కూడా తొందరగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది కదా. అదేదో ఈ రోజే నా చేతికి స్కెచ్ అందేలా చూడండి. అవసరం లేదు. స్కెచ్ కోసం సాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ స్కెచ్ జాగ్రత్తగా దాచిపెట్టమని సాయి నా చేతికిచ్చి వెళ్ళింది. ఒక్క నిమిషం తీసుకొస్తాను. టెర్రరిస్ట్ ఆత్మహత్య దాడి చేసుకున్నట్టు వీడు అప్రూవల్గా మారుతున్నాడా? ఛ, నన్ను కూడా ఇరికించేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? నన్ను చూడగానే రోషిణి అలా ఎందుకు టెన్షన్ పడుతోంది? ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. ఒకవేళ అంకుల్ మర్డర్తో రోషిణికి ఏమైనా సంబంధం ఉండుంటుందా? ఇదేంటి మీనాక్షి, అసలు ఆకారమే గుర్తుపట్టలేనంతగా పేపర్ అంతా బొక్కలు పెట్టారు. వాడి మీద కోపంతో నేనే అలా చేశానన్నయ్య.
ఈ స్కెచ్ బాగా క్లియర్గా ఉండుంటే నాకు హెల్ప్ అయ్యేది మీనాక్షి. దీనికోసం నేను చాలా ఆశగా వచ్చాను. ఛ, నాకు ఈ కేసు విషయంలో ఆధారాలు దొరికినట్టే దొరికి జారిపోతున్నాయి. అయినా వదలను మీనాక్షి. తొందరలోనే వాళ్ళిద్దరిని పట్టుకుని తీరుతాను. వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అవును మీనాక్షి, చిన్నప్పుడు నువ్వు మట్టితో బొమ్మలు చేసేదాను కదా? వినాయకుడు, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు ఇలాంటివే. అవునన్నయ్య. ఆ క్రిమినల్ ఎలా ఉంటాడో చూసావు కాబట్టి వాణ్ణి ఊహించుకుంటూ మట్టితో వాడి ఆకారాన్ని తయారు చేయగలవా? చేస్తానన్నయ్య. వాణ్ణి ఎదురుగా ఉన్నాడు అనుకొని మట్టి బొమ్మ తయారు చేస్తాను. అయిపోయిందన్నయ్య. మావయ్య గారికి యాక్సిడెంట్ చేసిన వాడి బొమ్మ తయారు చేయమంటే కార్తీక్ బొమ్మ తయారు చేసావేంటి? అవకాశం లేదు చిన్నదినా. వాడి రూపం నా కళ్ళ ముందే ఉంది. అది బొమ్మగా తయారు చేశాను. లేదు మీనాక్షి, వాడి రూపం కళ్ళల్లో ఉందేమో కానీ నీ భర్త రూపాన్ని నువ్వు మనసు నిండా ఉంచుకున్నావు కదా, అందుకే వాడనుకుని నువ్వు కార్తీక్ బొమ్మ తయారు చేసావు. మీనాక్షి, నీకు కార్తీక్ మన ఇష్టం ఏంటో ఈ బొమ్మను తయారు చేస్తున్న చూస్తుంటేనే తెలుస్తుంది.
గుద్దిన వాడి రూపం నేనెలా మర్చిపోతాను? నేను ఖచ్చితంగా వాడి బొమ్మ తయారు చేశాను. మరి వీళ్ళేంటి ఈయన బొమ్మ అంటున్నారు? అంటే నాన్నని చంపింది ఈయనేనా? లేదు లేదు, ఈయన అలాంటి వారు కాదు. ఇక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది. అది పొరపాటైతే నేను బొమ్మ తయారు చేస్తే ఈయన బొమ్మ ఎలా వచ్చింది? మళ్ళీ చేయనా అన్నయ్య? వద్దు మీనాక్షి, నీ భర్త మీద ప్రేమ నీతో ఇలా తయారు చేయించింది. మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించు. అవసరమైతే తర్వాత మళ్ళీ ఒకసారి బొమ్మ చేద్దువు కానీ. నేను వెళ్ళొస్తాను. ఆ క్రిమినల్ ఎలా ఉంటాడో చూసావు కాబట్టి వాడిని ఊహించుకుంటూ మట్టితో వాడి ఆకారం తయారు చేయగలవా? మావయ్య గారికి యాక్సిడెంట్ చేసిన వాడి బొమ్మ తయారు చేయమంటే కార్తీక్ బొమ్మ తయారు చేసావేంటి? వాడి రూపం కళ్ళల్లో ఉందేమో కానీ నీ భర్త రూపాన్ని నువ్వు మనసు నిండా ఉంచుకున్నావు కదా, అందుకే వాడనుకుని నువ్వు కార్తీక్ బొమ్మ తయారు చేసావు. నేను మంచిగా మారాను, అప్రూవల్గా సరెండర్ అవుతానని ముందు బిల్డప్ ఇవ్వడం ఎందుకో, ఇప్పుడు టెన్షన్ పడుతూ ఆలోచించడం ఎందుకు? ఏదో నీ అదృష్టం బాగుండి మహేశ్వరి కవర్ చేసింది కాబట్టి బయటపడ్డావు, లేకపోతే అరెస్ట్ అయ్యేవాడివే. నన్ను మాత్రమే అరెస్ట్ చేస్తారు, నిన్ను వదిలేస్తారు అని భ్రమపడుతున్నావా? డ్రైవింగ్ చేస్తున్న నిన్ను తప్ప తెర వెనుక ఉన్న నన్ను మీనాక్షి చూడలేదు. నన్ను అరెస్ట్ చేయాలంటే ఆధారాలు ఉండాలి కదా. నేను చెప్తే సాక్ష్యం సరిపోదా? ప్రస్తుతం నన్ను అరెస్ట్ చేయడానికి సరిపోదు, ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి వదిలేస్తారు. ఈలోగా మీనాక్షి నిన్ను అసహించుకుంటుంది. నీకు బెయిలిచ్చే నాదుడు లేడు కాబట్టి జైలు గోడల మధ్యనే శిక్ష పడేదాకా నీ జీవితం గడుస్తూనే ఉంటుంది. ఆ టైం చాలు సాక్ష్యాలు తారుమారు చేసి నేను తప్పించుకోవడానికి. కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు చెప్పిన లాజిక్లు నీకు చాలా సంతోషాన్ని ఇచ్చినట్టున్నాయి, కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా తప్పించుకోవడం.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది నాగభూషణం గారిని దేవుళ్ళా పూజించే భక్తుడు. పైగా ఒక అమ్మాయి కూడా గొడవ పడ్డం చూశానని ఒక పెద్దాయన చెప్పాడు కదా. తీగలాగితే డొంకంతా కదిలినట్టు నేను దొరికితే నువ్వు దొరికిపోతావు. సంబరపడిపోకు. సరే, ఈ గొడవంతా ఎందుకు? నాతో కాంప్రమైజ్ అవ్వు. ఇద్దరం ఈ ప్రమాదం నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాం.